పెళ్లి కూతుళ్ళు రెండవ భాగం. ఒకటవ భాగంలో ఇందిర గంగ ఊరికొస్తారు. ఇందిరకు ఒక మంచి సంబంధం చూస్తారు తల్లి తండ్రి. కానీ ఇందిర ఆ సంబంధాన్ని గంగకిచ్చి చేయాలని భావిస్తుంది. గంగ తన గతం గురించి ఇందిర తల్లితో చర్చిస్తుంది. కథ కొనసాగుతుంది. మధ్యాహ్నం వేళ భోజనాలు చేసి వాకిటి వరండాలో కూర్చొని పొగాకు చుట్టుకుంటున్నాడు లక్ష్మయ్య. అనంతమ్మ లాంతర్లు తుడుస్తోంది. పెళ్లివారు పంపించిన రామయ్య గారు పక్కనములుతూ వచ్చాడు. ఆయన్ని చూడగానే లక్ష్మయ్యకి గుండె గబగబా కొట్టుకున్నది. అనంతమ్మ లాంతర్లు తుడిచి లోపల పెట్టొచ్చింది. అమ్మాయి నచ్చిందంటున్నాడు అబ్బాయి. తండ్రి గారు కూడా ఒప్పుకున్నారు. మగవాళ్ళకి కట్న కానుకల మీద ఆశ లేదు, కానీ పిల్లవాడి తల్లికి ఉంది. తన కూతురికి తనకు 1000 రూపాయల లాంఛనాలు కావాలట. ఖర్చుల కోసం 4000 ముందు కావాలట. పెళ్ళెట్లా చేసినా సరేనట అంటూ ఒక చుట్ట తనకు కూడా చుట్టి ఇమ్మని చేతి సైగ చేశాడు. దానికేం భాగ్యం, మరింత లావుగా చుడుతున్నాడు లక్ష్మయ్య. అంత ఆశటండి ఆవిడికి. అనంతమ్మ బుగ్గలు నొక్కుంది. అమ్మ అనంతమ్మ గారు, రోజులు అట్లా ఉన్నాయి. మనం ఎవరిని అనడానికి వీల్లేదు. రామయ్య దృష్టి చుట్ట మీదనే కేంద్రీకృతమై ఉంది. గదిలో నవల చదువుకుంటున్న ఇందిర బయటకు వచ్చి చూసింది. ముఖంలో ఎంత కళ అంటున్నాడు రామయ్య ఇందిరని చూసి. ఏవండి, పెళ్లికూతురు నచ్చిందా వాళ్లకు? ఇందిర అడుగుతుంటే తుళ్ళిపడి చూశారు అనంతమ్మ లక్ష్మయ్య. పెళ్ళికొడుక్కి మా బాగా నచ్చిందమ్మా పెళ్ళికూతురు. ఇంకా పెద్దవాళ్ల మాట వేరే చెప్పాలా? నవ్వాడు రామయ్య. అయితే వాళ్ళు అడిగినంత ఇస్తామని చెప్పండి. ముహూర్తం పెట్టించి కబురు చేయమనండి. పెళ్ళి రాములవారి దేవాలయంలో అని చెప్పండి. లోపలికి వెళ్ళి వేడివేడి కాఫీ కప్పు తెచ్చి ఆయన చేతికి అందించింది ఇందిర. సమస్య ఇంత తొందరగా తేలిపోతుందనుకోలేదు లక్ష్మయ్య, అనంతమ్మ. కానీ అంత డబ్బు పుట్టేదెట్లా? ఇందిర కూడబెట్టిన డబ్బు ఇంత ఉన్నదా తేల్చుకోలేక తబ్బిబ్బైపోతున్నారు. రామయ్య వెళ్ళగానే అనంతమ్మ లేచొచ్చి ఇందిర బుగ్గలు తడిమి, నా తల్లి జీవితం ఇంతటితోనైనా గాడిలో పడితే మా జన్మలు తరించినట్లే అని గడప దాటబోయింది. అమ్మా కూర్చో, మీకిద్దరికీ ఒక సంగతి చెప్పాలి అన్నది ఇందిర. మళ్ళీ ఏం షరతు పెడుతుందో. ఇంతవరకు అంతా బాగానే జరిగిందనుకుని పొంగిపోయిన వాళ్ళల్లా తెల్లబోయి చూశారు. ఈ పెళ్లి కొడుకు గంగకు బాగా నచ్చాడు. గంగ కూడా అతడికి నచ్చినట్లే ఉంది. అతడు కూర్చున్నంతసేపు గంగనే కన్నార్పకుండా చూశాడు. వీళ్ళిద్దరికీ పెళ్లి చేసేద్దాం సర్దుకుని గోడ కానుకుంది ఇందిర. ఏమిటి, గంగకు నచ్చాడా పెళ్లి కొడుకు? ఆ పిల్లని ఎవరడిగారు నీ సంగతి చెప్పమంటే? అనంతమ్మ గావుకేకలు పెట్టింది. లక్ష్మయ్యకి నిలువుగూడ్లు పడ్డాయి. అవునమ్మా, ఈ సంబంధం నాకు నచ్చలేదు. గంగకు నచ్చింది. గడపలోకి వచ్చిన సంబంధం చేజారిపోనీయటం నాకిష్టం లేదు. అందుకని గంగకు చేద్దాం అన్నది మామూలుగా. ఇంత కష్టపడి ఇన్నాళ్ళు వెతికి ఈ సంబంధం తెస్తే గంగకు చేస్తావా? నీకెందుకు నచ్చలేదు? అనంతమ్మకు ఎప్పుడూ లేనిది గొంతిప్పుడు బాగా లేచింది. ఎందుకు నచ్చలేదంటే ఏం చెప్పను, నచ్చలేదంతే కట్టె విరిచినట్లు అన్నది ఇందిర. లక్ష్మయ్య శ్రోతగా నిలిచిపోయాడు గాని మాట్లాడలేకపోతున్నాడు. ఆ పిల్లకు పెళ్లి కావాల్సి వచ్చిందా ఇప్పుడు? 2 సార్లు ఇప్పటికే పెళ్లి చేసుకుందట. ఏదీ కలిసి రాలేదు. చేసుకుంటే ఇది 3వది అవుతుంది. పైగా 4 నెలల గర్భిణి కూడాను. వాడికి కళ్ళు మూసి పెళ్లి చేయాలి. పళ్ళు కొరికింది అనంతమ్మ. నీకు మంచి కథ చెప్పింది గంగ. నువ్వు నమ్మావా అమ్మా గంగ చెప్పిందంతా? విరగబడి నవ్వింది ఇందిర. నీకేం తెలుసు అదేం చెప్పిందో నాకు? 2 గంటల సేపు చెప్పింది. సవతి తల్లట. ఏదో సంబంధం చేస్తే వాడు సర్టిఫికేట్ ఇచ్చాడట. ఇంకొకడు వాడు కూడా ఏదో ఇచ్చాడా? గంగ అందరితో అలాగే చెప్తుందమ్మా. పెళ్లి చేసుకోవాలని కోరిక. సంబంధాలు చూసి పెళ్లి చేసేవాళ్ళు ఎవరూ లేరు. ఒక మేనమామ ఉండేవాడు. ఆయన 2 ఏళ్ల నాడు చనిపోయాడు. అప్పటి నుంచి లోకంలో ఉన్న బాధలన్నీ తనకు వచ్చినట్టే అందరికీ చెబుతూ ఉంటుంది. నీకు చెప్పేటప్పుడు నేను వింటూనే ఉన్నాను. నేను నవ్వితే ఆపేస్తుందని వింటూ పడుకున్నా. ఎన్ని అబద్ధాలు. గంగా ఇట్రా అంటూ కేక పెట్టింది. గదిలో నుంచి చేతిగోళ్లు చూసుకుంటూ గంగ వచ్చింది. ఎంత పెద్ద కథ చెప్పావు గంగ అమ్మకు. ఆడవాళ్లకు వచ్చే కష్టాలు అన్నేనా? భర్త కొట్టటం, తిట్టటం, తాగి నడిబజారులో డబ్బివ్వమని తన్నటం, ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. దారిన పోతూ ఉంటే ఎవరో సందులోకి లాక్కుపోవటం, పర్యవసానంగా కడుపు రావటం, తల్లిదండ్రులు ఇల్లు వెళ్ళగొట్టడం, దారి లేక వేశ్యాగృహం పాల్పడటం, అవన్నీ చెప్పలేదేం? వ్యంగ్యంగా ఇందిర వదిలే బాణాలు గంగ మనసులో శూలాల్లా బాధిస్తున్నాయి. పిచ్చిదానా, అమ్మ సానుభూతి సంపాదించి పెళ్లి చేసుకోవాలంటే నోరు తెరిచి అడగకూడదు? కలం చేతికిస్తే మంచి రసవంతమైన కథలు రాసేటట్టున్నావు. ఇందిర ఆగేటట్టు లేదు. సాధింపు సాగిస్తోంది.
అవునా గంగా, ఇందిర చెప్పినంత నిజమా? నిలదీసింది అనంతమ్మ. నోటితో చెప్పలేక తల ఊపింది అవునన్నట్లుగా గంగ. భయంతో వణికిపోతున్నది. చాలే తెలివి, నీ బ్యాంక్లో డబ్బెంతుందో రాసి తెప్పించు, చాలకపోతే నేను సర్దుతాను. అన్నింటికీ తొందరపడుకు ఇందిరా. అసలు ఈ పెళ్లి ఇష్టమవునో కాదో అడుగు, నిలదీసింది అనంతమ్మ మరోసారి. చెప్పు గంగా, చెప్పు. ఈ అవకాశం ఇప్పుడు చేయి జారితే మళ్ళీ జన్మలో దొరకదు. జన్మంతా కష్టాలు ఊహించుకుని ఏడుస్తూ బ్రతకాలి. చెప్పు, నీకు నచ్చిందా? గద్దించినట్టు అడిగింది ఇందిర. ఇష్టమేనన్నట్లు తల తిప్పింది గంగ. ఎంత అదృష్టవంతురాలివే! ఊరికే చూడటానికొచ్చి బంగారం లాంటి సంబంధాన్ని చేతిజిక్కించుకున్నావు, ఎద్దేవగా అంది అనంతమ్మ. ఇదంతా ఇలా మలుపు తిరిగినందుకు లక్ష్మయ్యకు అనంతమ్మకు ఎంతో బాధగా ఉంది. ఇందిరది పెడకట్టె మతం, ఒకరి మాట వినదు. కష్టం ఒకరిదైతే అనుభవం ఒకరిది. ఇద్దరూ తలలు వాల్చుకున్నారు. మర్నాడు ఇందిర రామయ్యను పిలిపించింది. ఆయనతో గంగ సంబంధం ఇష్టమేనా అని అడిగించింది. పెళ్ళికొడుకు ఒప్పుకున్నాడు. అనుకున్నది అనుకున్నట్టుగా పెళ్లి జరిగిపోయింది. అనంతమ్మ కంట తడిపెడుతూ గంగకెవరూ లేరు కదా అని జాలిపడుతూ పెళ్లి జరిపించింది. పెళ్లి పెత్తనమంతా ఇందిరది. సారపెట్టి చెల్లెల్ని అత్తవారింటికి పంపించినట్లుగా గంగను అత్తవారింటికి పంపించింది. జీవోత్సవాల్లా ఇంట్లో తిరుగుతున్న తల్లిదండ్రుల్ని చూస్తుంటే ఇందిరకు భరించరాని బాధ కలుగుతోంది. అవును, తను వాళ్లకు ఆశాభంగం కలిగించింది. వాళ్ళిద్దరూ ఈ బాధతోనే కుంగిపోతున్నారు. అమ్మా, మీరిద్దరూ నాతో వచ్చేయండి. అక్కడే పెద్ద ఇల్లు తీసుకుందాం. పెద్దవాళ్ళైన తర్వాత ఒంటరిగా ఈ పల్లెటూళ్ళలో ఉండటం ఎందుకు? నాన్నతో చెప్పి సామాన్లు సర్దు అంది ఇందిర. పెళ్లి సందడంతా అయిన తర్వాత మేమెందుకే అక్కడికి, మాకిక్కడే బాగుంది. నీకు పెళ్ళి సంసారము ఉంటే వచ్చిన అందం చందం. ఇప్పుడెందుకు మోడులా ఉన్న నిన్ను చూస్తూ ఏడవటానికా? కన్నీళ్లు కార్చింది అనంతమ్మ. నీ చేత్తో పెళ్లి చేశావు. గంగ సంసారం పచ్చపచ్చగా ఉంటే చూడటానికి రావు. గంగ నాకు చెల్లెలనుకో అమ్మా. పాపం పెళ్లి కావాలన్న ఆరాటం కొద్దీ అబద్ధాలు చెప్పి నీ సానుభూతి సంపాదించాలని అలా చేసింది. మంచి పిల్ల, నిప్పులాంటిదనుకో. అందరి కష్టసుఖాలు నీకు కావాలి, కానీ మాకేం కావాలో నీకు తెలియదు. తల్లి ముఖంలోకి చూడలేకపోయింది ఇందిర. ఈ తల్లి మనసులో నుంచి ఆవేదనంతా తుడిచివేయాలంటే తనేం చెయ్యాలి? తల్లి కోరిక తను తీర్చగలదా? శ్రీపతి తనకు కట్టిన తాళి తీసుకువెళ్ళాడని తను చదువుకుంటున్న రోజుల్లో పెద్ద పుకారు పుట్టింది. ఆ పుకారు పుట్టించింది ఎవరో తెలియదు. అది దావానలంలా ఆ ఊరంతా పాకిపోయింది. అలా వచ్చి వచ్చి ఆమె తల్లిదండ్రులకి చేరింది. ఆ గ్రామం అంతా రేడియో వార్తలా ప్రసారమైంది. తల కొట్టేసినట్లయింది తల్లిదండ్రులకి. ఇక ఆ ఊళ్ళో ఉండలేకపోయారు. ఇప్పుడు తన మెడలో తాళి ఎవరు కడతారు? కట్టిన మర్నాడు పాత పుకారు చెవిన పడకుండా ఉంటుందా? వెంటనే జీవితాన్ని నరకం చేసేస్తాడు కట్టుకున్నవాడు. అయినా తనకు పెళ్లి కాకముందే పెళ్ళంటేనే విరక్తి కలిగింది. తాళి కట్టించుకునే గండం కాస్తలో తప్పింది. గంగ దేవతల తనను రక్షించింది. గంగకు జీవితాంతం తను కృతజ్ఞురాలై ఉండాలి. సంధ్యదీపం వెలిగించి జీవం లేని దానిలా లోపలికి వెళ్తున్న అనంతమ్మతో కూడా వంట ఇంట్లో కడుగు పెట్టింది ఇందిర. శ్రీపతి ఇందిర సహాధ్యాయి. తోటి వాళ్ళందరి మాదిరిగా విద్యార్థుల పట్ల కృత్రిమ మర్యాద చూపించేవాడు కాదు. కొంచెం పొగరుగా మాట్లాడేవాడని ఆడపిల్లలంతా అనుకునేవాళ్ళు. నిజానికి ఆడది ఒక మాదిరి పద్ధతి. నిజానికి అతడిది ఒక మాదిరి పద్ధతి. ఆడపిల్లలు రాగానే లేనిపోని ఆర్భాటాలు చేయటం, లేనిపోని గౌరవం చేయటం, వాళ్ళని ప్రత్యేకంగా చూడటం, ఓహోహో అనటం అతడికి నచ్చదు. అందరం సమానమంటాడు. మనం వాళ్ళని గౌరవించాలి, వాళ్ళు మనల్ని గౌరవించాలి. ఇది పరస్పరం జరగాలి. కానీ ఏకపక్ష గౌరవాలు, స్తోత్రాలు నాకు నచ్చవు. సహజమైన గౌరవ అభిమానాలు ఇరుపక్షాలకు ఉండాలి. నాకు కృత్రిమ వాతావరణం నచ్చదు అంటాడు. కొందరికి అతడి మాటలు, అభిప్రాయాలు నచ్చవు. మనది కో ఎడ్యుకేషన్ కాలేజీ, ఆడపిల్లల పట్ల మనం గౌరవం చూపించాలి అన్నాడొకనాడు శంకరం. అతడు శ్రీపతికి మిత్రుడు. ఆడపిల్లల పట్ల మగపిల్లలు చూపించాలి, మగపిల్లల పట్ల ఆడపిల్లలు చూపించాలి గౌరవం. అంతా సమానం అనుకుంటున్నాం. మళ్ళీ ప్రత్యేకత ఏమిటి? ఖండితంగా మాట్లాడటం శ్రీపతికి అలవాటు. ఈ మాట చిలవలు పలవలుగా సృష్టి అయింది. ఈ విషయాన్ని ప్రిన్సిపల్ వరకు తీసుకువెళ్లాలని విద్యార్థులు ముందు ఇంగ్లీష్ లెక్చరర్ దగ్గర ప్రస్తావించారు. ఆయన ఆలోచించి మర్నాడు చెప్తానని అప్పటికి వాళ్లను శాంతింపచేసి పంపించేశాడు. కానీ ఆ సాయంత్రం ఆడపిల్లలు ఆయన దగ్గరికి వచ్చారు. వాళ్లకు నాయకురాలు ఇందిర. మమ్మల్ని అవమానపరుస్తున్నాడు సార్. మాకు వేరే సీట్లు ఎందుకు అంటున్నాడు, మాకు వేరే రూమ్ ఎందుకు అంటున్నాడు. మాకు ప్రత్యేకమైన సదుపాయాలు ఏవీ కాలేజీలో ఉండకూడదట, మమ్మల్ని ఎవరూ గౌరవించకూడదట. ఇందిర రౌద్రమూర్తిలా హుంకరిస్తూ చెప్పింది.
ఈ సంగతి ప్రిన్సిపల్ గారితో మాట్లాడతానమ్మా, నేనొక్కడే నిశ్చయించేది కాదు కదా. అయినా శ్రీపతి అంతటి ఆదర్శ విద్యార్థి ఇట్లా అంటున్నాడంటే నమ్మలేకుండా ఉన్నాను. మీరు ఈ మాట అంటారని నేను ముందే ఊహించాను సార్. అతడు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని మీకందరికీ చాలా అభిమానం. అతడి మీద ఈగ వాలనీయరు. మమ్మల్ని అడుగడుగునా అవమానపరుస్తూ ఉంటే ఈ కాలేజీలో విద్యార్థినులు ఇక ముందు చేరరు, ఉన్నవాళ్లు కూడా వెళ్ళిపోతారు బెదిరింపుగా అన్నది. ఇంగ్లీష్ లెక్చరర్ గోవిందరావు విద్యార్థినులతో ఎట్లా మెలగాలో బాగా తెలుసుకున్నవాడు. అందరూ చెప్పినది ఓపికతో వింటాడు. ఎవరికి వారే తాము చెప్పినట్లే ఆయన వింటారన్న నమ్మకాన్ని కలిగించుకుంటారు. ఉద్రేకంతో వస్తారు ఆయన దగ్గరికి. బరువు భారాన్ని దింపుకుని సంతృప్తితో తిరిగి వెళ్తారు. ఆయన దగ్గరికి పిల్లలంతా చేరటానికి ఏదో కిటుకు ఉందనుకుంటారు తోటి లెక్చరర్లు. కొందరికి ఆయన పట్ల ఈర్ష్యగా కూడా ఉంటుంది. ఏముందండి అందులో, వాళ్ళ మీద సానుభూతి ప్రకటిస్తూ ఉన్నదంతా వెళ్ళబోసుకొనిస్తాను. దాంతో వాళ్ళకి విశ్వాసం ఏర్పడుతుంది అంతే అంటారు గోవిందరావు నవ్వుతూ. ఇందిర బృందం వెళ్తూ అతడికి బాగా వార్నింగ్ ఇవ్వాలి సార్ అన్నది కక్షతో. తల పంకించాడు గోవిందరావు. ప్రిన్సిపాల్ వరకు ఈ వార్తలు చేరాయి. శ్రీపతిని ఆయన పిలిపించాడు. శ్రీపతి విద్యార్థి, వయసులో చిన్నవాడు. అతను ప్రిన్సిపాల్ అడిగిన ప్రతి ప్రశ్నకు విపులమైన జవాబులిచ్చాడు. అట్లాగా అంటున్నారు ప్రిన్సిపల్ ప్రతి మాటకు. ఆయనకు అతడి ఆర్గ్యుమెంట్ చాలా నచ్చింది. ప్రతి అంశము సహేతుకంగా నిరూపించి మాట్లాడుతున్నాడు. అందరం సమానం అనుకుంటూ వంగి వంగి దండాలు ఎందుకు, ఆ ప్రత్యేకత వాళ్ళకే ఎందుకు, ఈ ధోరణిలో సాగింది అతడి ఆర్గ్యుమెంటు. వాళ్లను ప్రోత్సహించాలి కనుక, స్త్రీ విద్యను మనం అభివృద్ధి చేయాలి కనుక అన్నాడు. ప్రిన్సిపాల్ అయి ఉండి ఏమీ అనకపోతే బాగుండదు అనుకుని ప్రోత్సహించండి, నాకు అభ్యంతరం లేదు. వ్యక్తిత్వ పోటీల్లో హీనంగా ఉన్న పర్ఫార్మెన్స్కి ఫస్ట్ ప్రైజా? పాటల పోటీలో కూడా ఎటువంటి తక్కువ పాటకైనా పెద్ద ప్రైజా? అసలు నా పేపరు ఆ ఆడపిల్ల పేపరు తప్పించి కంపేర్ చేయండి. నాకంటే అమ్మాయికి మరి 2 అదనపు మార్కులా? ఎందుకు ఇదంతా? మేధస్సును బట్టి, ఆన్సర్ పేపర్ని బట్టి మార్కులు లేక ఆడవాళ్లు కనుక ప్రోత్సహించాలి కనుక ఎక్కువ వేసిన మార్కులా? వాళ్ల కోసం మమ్మల్ని డిగ్రేడ్ చేయటం ఎందుకు? అందరూ కలిసి ఫెయిర్గా ట్రీట్ చేయండి. వాళ్లను ముందుకు తీసుకురావటానికి మమ్మల్ని వెనక్కు పంపించాలా? ఓపెన్ కాంపిటీషన్లో వాళ్ళు నిలవలేరా? మాకు సీట్లో అని నినాదాలు చేస్తారు. తక్కువ మార్కులకి సీట్లు ఇచ్చిన కోర్సు పూర్తి చెయ్యరు, చేసిన ఉద్యోగాలు చెయ్యరు. అలంకారార్థం చదివే ఈ చదువులకు మానోళ్లు కొట్టడం ఎందుకు? ఆడపిల్లలకి చదువు కావాలని అంతగా ఉంటే సీట్లు ఎక్కించకూడదు. అలుపన్నిది తెలియకుండా వాదిస్తున్నాడు శ్రీపతి. అతడికి ప్రిన్సిపాల్ అంటే ఎంతో భక్తి, గౌరవం. కానీ తన నిశ్చితమైన అభిప్రాయాలను వెల్లడించడానికి వెనుదీయటం లేదు. అందులో ఇప్పుడు అవకాశం దొరికింది. దాన్ని పూర్తిగా ఉపయోగించదలిచాడు. అవునోయ్, నీతో నేను ఏకీభవిస్తున్నాను. ఒకరిని ముందుకు తీసుకురావటానికి ఇంకొకరిని వెనకబడనీయక్కర్లేదు. ఒకరిని ప్రోత్సహించడానికి మరొకరిని నిరుత్సాహపరచకూడదు. వెల్ సెడ్ మై బాయ్. కుర్చీలో నుంచి లేచొచ్చి భుజం తట్టారు. విద్యార్థుల బృందము, విద్యార్థినుల బృందము ప్రిన్సిపాల్ దగ్గరికి విడివిడిగా ఒకసారి వెళ్ళి రిప్రజెంట్ చేశాయి. కలిసి వెళ్ళాయి ఒకసారి. తగు చర్య తీసుకోబడుతుంది అన్నారు ప్రిన్సిపాల్. జనవరి, ఫిబ్రవరి నెలలు గడుస్తున్నాయి. ఈ లోపల విద్యార్థినులు అతడికేం శిక్ష పడుతుందని ప్రశ్నించుకుంటున్నారు. బహుశా కాలేజీ నుంచి వెళ్ళగొట్టేస్తారు. కొంతకాలం పాటు ఏ కాలేజీలోనూ చేరనీయకుండా చేస్తారు. ఇట్లాంటి పొగరబోతులకి ఇటువంటి శిక్షే కావాలి. నన్ను అడిగితే ఇది కూడా చాలదు. ఈ మాట ఇందిర అన్నది ఉద్రేకంతో. అందరూ ఉత్సాహంతో చప్పట్లు కొట్టారు. అందరూ గొల్లున నవ్వారు. ఆశమ్మ, మాకందరికీ టీ పట్టుకురా. ఎంతమంది ఉన్నాం లెక్క చూసుకో. ఇందిర పర్సులో నుంచి డబ్బు తీసిచ్చింది. స్వీట్ పెట్టవా ఇందిరా? ఎవరో అడిగారు. ఇప్పటికిది చాలు, పనైన తర్వాత మళ్ళీ ఇంకోసారి సెలబ్రేట్ చేసుకుందాం అంది ఇందిర హుందాగా. పరీక్షలు ఏప్రిల్ మొదటి వారంలో జరుగుతాయని నోటీస్ బోర్డు మీద ప్రకటన. విద్యార్థులంతా చదువుకున్నారు, చదువుల్లో మునిగిపోయారు. ప్రిన్సిపాల్ ప్రతి క్లాసుకు వచ్చి బాగా చదవమని ప్రతి విద్యార్థిని హెచ్చరిస్తున్నాడు. మన కాలేజీ అన్ని కాలేజీల కంటే మంచి ఫలితాలను ఇవ్వాలని లెక్చరర్లకు కూడా హెచ్చరికలు, మందలింపులు చేస్తున్నాడు. పరీక్షలు జరుగుతున్నాయి. విద్యార్థులు ప్రాణాలను బిగబట్టుకొని పరీక్ష రాస్తున్నారు. ఆఖరు పరీక్ష కూడా రాసిన తర్వాత సాంస్కృతిక ఉత్సవాలు జరిగాయి. విద్యార్థి బృందం నాటకం వేయాలనుకున్నారు. విద్యార్థినులెవ్వరూ పాల్గొనమని ముందుగానే చెప్పారు. ఎంత బ్రతిమిలాడినా ఒక్కరూ కదిలి రాలేదు. విద్యార్థులంతా స్త్రీ పాత్ర లేని నాటకం ప్రదర్శించారు. విద్యార్థినులు లలిత సంగీతం పాడారు. ఇందిర కథాకళి నృత్యం చేసింది.
బహుమతులను నిర్ణయించడంలో ఈసారి విద్యార్థుల మధ్య పోటీ జరగలేదు. విద్యార్థులలో ఉత్తమ ప్రదర్శనకి, విద్యార్థినులలో ఉత్తమ శ్రేణికి బహుమతులు లభించాయి. ఇందిరా, శభాష్ ఇందిరా, మొత్తానికి గెలిచావు. తోటి విద్యార్థినులంతా ఆమెను అభినందించి భుజం తట్టారు. లేకపోతే ఏమిటి, ఈ రోజుల్లో కూడా ఆడవాళ్లను నిరసించి అంతగా నోరు పారేసుకుంటాడా? అతడిని ఏ పిల్ల పెళ్లి చేసుకుని సుఖపడుతుంది? అతడు కట్టిన తాళిని అతడి ముఖాన పారేసి వెళ్ళిపోతుంది. ఏ దురదృష్టవంతురాలో వేలమూటతో వచ్చి తాళి కట్టించుకుంటుంది. చూస్తూ ఉండండి, మొదటి రాత్రే అతడిని అవమానపరిచి వెళ్ళిపోతుంది. అట్లా జరిగిందని ఒక సుప్రభాతాన మీరు వినకపోతే నా చెవి కోయించుకుంటాను. ఉద్రేకంతో అన్న ఇందిర ఆ సమావేశానికి అధ్యక్షత వహించింది. ఆ పెళ్లి కూతురు మనలో ఒకరు కాకూడదు. నెవర్ నెవర్. అందరూ చప్పట్లు కొట్టారు. కాలేజీ మూసివేశారు. ఫలితాలు తెలిసాయి. బీఎస్సీ పాస్ అయిన విద్యార్థులు ఎవరి మార్గాలను వారు ఎన్నుకున్నారు. కొందరు బీఈడీకి అప్లై చేశారు. మార్కులు బాగా వచ్చిన వారు ఎంఎస్సీలో చేరారు. శ్రీపతి ఐఐటీలో బెంగళూరులో చేరాడు. ఇందిర ఎంఎస్సీకి యూనివర్సిటీలో చేరింది. కాలేజీ వదిలిపెట్టకముందే రోషావేశంలో ఇందిర అన్న మాటలు తారుమారై ఊరంతా ప్రసారమైనాయి. శ్రీపతి పెళ్లి చేసుకున్న నాటి రాత్రి తాను కట్టిన మంగళసూత్రాన్ని తీసుకువెళ్లాడని, ఆ పెళ్లి కూతురు ఎవరో కాదు, కుమారి ఇందిర అని. ఇందిర ఎంఎస్సీలో చేరిన తర్వాత వివరాలతో కూడా ప్రచారమైన వార్తను విన్నది. ముఖం పాలిపోయింది. విసిరి కొట్టిన బంతి తనకే వచ్చి తగిలింది. గంగా గంగా రేగిన తలతో చీరచెంగులు పైకి చెక్కుకుని కొంగు తిప్పి దోపుకుని మసి చేతులతో తలుపు తీసిన గంగను చూసి కొద్దిగా ఆశ్చర్యపడింది ఇందిర. బస్సులో వచ్చావా? రా లోపలికి. గబగబా వెళ్ళి చేతులు కడుక్కొనొచ్చింది గంగ. ముఖం కడుక్కున్నావా? కాఫీ తెస్తాను. గంగ లోపలికి వెళ్ళి కాఫీ చేయటంలో నిమగ్నురాలైంది. ఇందిర మెల్లగా లేచి జిప్ బ్యాగ్లోంచి తువ్వాలు, బ్రష్, పేస్టు తీసుకుని బాత్రూమ్ వెతుక్కుంటూ వెళ్ళింది. చెప్పులు గబగబా విడిచినా చప్పుడైంది. గంగా, కాఫీ అయిందా? ఇప్పుడు గంట ఎంతయిందో తెలుసా? మళ్ళీ నీకు నాకు టైం అయిపోతుంది. మగ గొంతు వినబడ్డది. ఇందిర బాత్రూంలోంచి బయటకు వచ్చేసరికి నారాయణ చాకుతో బీన్స్ ఈనెలు తీసి సన్నగా కోసి పెడుతున్నాడు. ఇంకా నిప్పంటుకోలేదు. పక్కకు జరుగు, నేనంటిస్తాను. ఇప్పుడు కొట్టుకు వెళ్ళొస్తున్నాను. సాయంత్రం గానీ రాదట కిరసనాయిల్. అగ్గిపుల్లతో కొబ్బరి పీచు వెలిగించి బొగ్గుల మధ్యగా పెట్టి విసురుతున్నాడు. ఇందిర మెల్లగా వరండాలో తను మొదట కూర్చున్న చోటికొచ్చింది. వాకిట్లో పూల మొక్కలు బాగా ఎదిగి పూలు పూస్తున్నాయి. అన్నీ సీజనల్స్. రకానికి ఒక గుంపు. కన్నుల పండుగగా ఉంది వాకిలి. ఎక్కడా గడ్డి కానీ పిచ్చి మొక్కలు కానీ లేవు. ఆ పూలను చూస్తూ అట్లా నిలబడిపోయింది ఇందిర. ఇందిర అని నా స్నేహితురాలు. మేమిద్దరం కొంతకాలం ఒక కాలేజీలో పనిచేశాం. అలాగా? మీకు జ్ఞాపకం ఉందో లేదో, మన పెళ్లి చూపులు వాళ్ళింట్లోనే జరిగాయి. పెళ్లి పెత్తనమంతా ఆమెదే. ఖర్చు కూడా చాలా పెట్టింది. ఇప్పుడు జ్ఞాపకం వస్తోంది. మా స్నేహితుడొకరు చెప్పాడు. శ్రీపతి అని ఒక ఆయన ఈమెను పెళ్లి చేసుకుని ఆ రాత్రే మంగళసూత్రం తెంపి తీసుకుపోయాడట కదా? అయితే ఈవిడ మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. విసిరి విసిరి బొగ్గులు మంట చేసి నీళ్ల గిన్నె దాని మీద పెట్టాడు. గంగ అదొక మాదిరిగా నవ్వింది. ఆ నవ్వులో ఇందిర మీద సానుభూతి లేదు. నది ఈది ఒడ్డుకు చేరుకున్నవాడి ముఖంలో ఉండే సంతోషం కనబడ్డది. ఇందిర అతడి మాటలు విన్నది. గంగ సమాధానం ఎట్లా ఉన్నదోనని వినటానికి ఆగింది. గంగ నవ్వు ఆపకముందే బ్యాగ్ చేతబట్టుకుని బస్టాండుకు నడిచింది. ఇందిర కాలేజీ విద్యార్థినులలో పేరు సంపాదించింది. వాళ్ళకే సమస్య వచ్చినా ఇందిర మేడం దగ్గరికి వచ్చి చెప్పుకుంటారు. ఆమె సానుభూతితో వాళ్ళు చెప్పిందంతా వింటుంది. వాళ్ళకన్ని విషయాల్లోనూ మంచి గైడెన్స్ ఇస్తూ ఉంటుంది. ఋతువులు మారుతున్నాయి. సంవత్సరాలు దొర్లిపోతున్నాయి. కాలచక్రం నిర్విరామంగా తిరుగుతోంది. ఇందిరలో ఒక విధమైన మాంద్యం ప్రవేశించింది. తనలో కలుగుతున్న మార్పుని ఇందిర గ్రహించుకుంది. కానీ దానిని అధిగమించలేకపోతోంది. ఒక ఊళ్ళోనే ఇంతకాలం ఉండటం చేత కలిగిన విసుగేమో అనుకుని పత్రికలలో వచ్చే ప్రకటనలకు దరఖాస్తులు పెట్టడం మొదలుపెట్టింది. 1-2 చోట్లకు ప్రిన్సిపాల్ పదవికి కూడా దరఖాస్తులు పెట్టింది. విసరగా ఒక రాయి తగిలింది. ఇంటర్వ్యూకి వెళ్ళి అవుననిపించుకుంది. ఆ కాలేజీ ప్రైవేట్ కాలేజీ, కానీ తాను ఇదివరకు పనిచేసిన కాలేజీ కంటే పెద్దది. పిల్లల సంఖ్య కూడా ఎక్కువే. స్టాఫ్లో ఆడా మగ కలిసి ఉన్నారు. సుందర్ వైస్ ప్రిన్సిపాల్, అతడు కాక మరో 5 మగవాళ్లున్నారు. స్టాఫ్ రూమ్లు విడివిడిగా ఉన్నాయి. కాలేజీ భవనం ఒక జమీందారు గారిదట. విశాలమైన సావడులు, గదులు, వరండాలు ఉన్నాయి. జమీందారుల గత వైభవ చిహ్నాలు ఆ భవనంలో అంతటా కనబడతాయి. కిటికీలకి రంగుటద్దాలు, సావుడలో పెద్ద పెద్ద నిలువుటద్దాలు, పెద్ద పెద్ద గాజు కుప్పెలలో దీపాలు. భవనానికి 2 వైపులా సుందరమైన ఉద్యానవనాలు.
వాటి మధ్య ఊట పంపులు, సిమెంటు బెంచీలు. అట్టహాసంగా ఉంటుందా భవనం. ఆ జమీందారు ఆ భవనాన్ని పోషించలేక ఈ కళాశాలకు విరాళమిచ్చాడని చెప్పుకుంటారు. ఆ కాలేజీ పేరు మహారాజా వారి కళాశాల. ఇందిర ఛార్జీ తీసుకోగానే స్టాఫ్ అందరూ సమావేశమై ఆమెను అనేక విధాలుగా అభినందించారు. చిరకాలం ఆమె ఆమె ఆ కళాశాల ప్రిన్సిపాల్గా ఉండిపోవాలని ఆశించారు. ఆమె తన అనుభవంతో కళాశాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్ది అన్ని కళాశాలలకు మార్గదర్శకంగా రూపొందించాలని వాంఛించారు. వైస్ ప్రిన్సిపల్ మాత్రం సర్వసామాన్యంగా మాట్లాడాడు. ఆమె ఈ కళాశాలకు ప్రిన్సిపాల్గా వచ్చినందుకు తనకు సంతోషంగా ఉందని ఒక వాక్యం చెప్పి కూర్చున్నాడు. ఇందిర పూలహారం తీసి బల్ల మీద పెడుతూ స్టాఫ్ కంతటికి తనకు శుభాకాంక్షలు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపింది. నేను ఈ కాలేజీలో ప్రిన్సిపల్గా నా శక్తి సామర్థ్యాలు చూపించడానికి మీ అందరి సహకారం నాకు కావాల్సి ఉంటుంది. నా మంచితనం కూడా మీ మీదనే ఆధారపడి ఉంటుంది. నా సామర్థ్యాన్ని మీరు గుర్తించి సాగనిస్తేనే నేను ఆదర్శవంతంగా ఈ కళాశాలను తీర్చిదిద్దగలుగుతాను. మీ అందరి అండదండలు నాకెప్పుడూ లభించాలి. అందరూ అభినందనపూర్వకంగా చప్పట్లు కొట్టారు. అల్పాహార విందు జరిగింది. దీని తరువాత సుందర్ ఆమెను ప్రతి క్లాసుకు తీసుకువెళ్ళి చూపించాడు. క్లాసులన్నీ నిండుగా ఉండటం ఇందిర చూసింది. చాలా నిశ్శబ్దంగా ఉండటం కూడా గమనించింది. ఆవరణలోనే ఉన్న ప్రిన్సిపల్ లాడ్జ్లో ప్రవేశించింది. ఆ ఇల్లు లంకంత ఇల్లుగా ఉన్నట్టు ఆమెకు తోచింది. ఆమె ఒంటరిది, ఎంత చిన్నదైనా లంకంతా ఉన్నట్టే ఉంటుంది అనుకుంది. ప్రిన్సిపల్ హోదాలో ఇంకెవరిని ఆ ఇంట్లో కొంత భాగంలో ఉండమని అడగటానికి వీల్లేదు. తల్లిదండ్రులను వచ్చి ఉండమని పిలిస్తే రారు. ప్రిన్సిపల్ లాడ్జ్కి ఒక పని మనిషి, ఒక మాలి ఉన్నారు. ఒక వంట మనిషిని తీసుకురమ్మని వాళ్ళకే చెప్పింది. 15 రోజుల తర్వాత ఒక 20 ఏళ్ల అమ్మాయిని తీసుకొచ్చాడు మాలి. చూడటానికి చాలా బలహీనంగా ఉందా అమ్మాయి. ఒంట్లో నెత్తురు చిక్క ఉన్నట్టు లేదు. నీ పేరు జయ. ఇదివరకు ఎక్కడైనా పనిచేసావా? లేదండి. మరి వంట ఎట్లా వచ్చు? ఇంట్లో చేసే అలవాటు ఉందండి. ఇంట్లో ఎవరున్నారు? పెళ్ళైందా? పెళ్ళైందండి. ఇంట్లో మా అన్నయ్య, వదిన, తమ్ముళ్ళు ఉన్నారండి. ఇంతమంది ఉండగా వంటకెందుకు కుదిరావు? పెళ్ళైందంటున్నావు, అత్తవారింటికి వెళ్ళలేదు? ఆ ప్రశ్నలన్నీ అనవసరం అన్నట్టు చూసింది జయ. నేను అన్ని రకాల వంటలు చేస్తానండి. నమ్మకంగా పనిచేస్తాను. డ్యూటీని ఏమారను అన్నది తలవంచుకుని. ఇందిర నొచ్చుకుంది అనవసరంగా అన్ని ప్రశ్నలు వేసినందుకు. కానీ ముఖ్యమైన ప్రశ్నకు జవాబు చెప్పలేదు జయ. ఇంకేమంటుంది? ఆయన గారికి కట్న కానుకలు సరిగ్గా అందలేదని తీసుకువెళ్ళకపోవచ్చు. లేక స్త్రీలోలుడై భార్యను విసర్జించి ఉండవచ్చు. ఏదైనా అతడు చేసిన పనే ఇది. అమ్మాయి చెప్పుకోలేక అభిమానపడుతోంది. నువ్వు 24 గంటలు ఇక్కడే ఉండాలి. పని ఉన్నా లేకపోయినా నువ్వెప్పుడు ఈ వరండాలోనే ఉండి నేను పిలవగానే పలకాలి. పని కాగానే పుస్తకాలు ఏవైనా చదువుకుంటూ కూర్చో అన్నట్టు. ఎందాకా చదివావు? మెట్రిక్ పాస్ అయ్యాను. అలాగా? అయితే కాలేజీ లైబ్రరీ నుంచి పుస్తకాలు తెచ్చిస్తాను, చదువుకో. సరేనండి. నీకు జీతం ఎంత కావాలి? జయ ఆమె ముఖంలోకి చూసింది. ఆమెకెంత అడగాలో తెలియలేదు. నీ మీద ఎవరైనా ఆధారపడిన వాళ్ళు ఉన్నారా? లేరండి. నువ్వు వంట పనే కాకుండా నా స్వంత పనులు కూడా కొన్ని చెయ్యాలి. చాకలివాడికి బట్టలు వేయటం, ఇల్లు శుభ్రంగా ఉంచటం, వంటింట్లోకి కావలసిన సామాన్లు కొనుక్కురావటం మొదలైన పనుల భారమంతా నీదే. డబ్బు లెక్క మాత్రం ఖచ్చితంగా రాసి చూపించు. నీకు 50 రూపాయలు జీతం ఇస్తాను. నాతో పాటు తిను, నాతో పాటు ఉండు. మీ వాళ్ళని చూడటానికి ఎప్పుడైనా వెళ్తే వెళ్ళు, కానీ సాయంత్రానికి ఇక్కడ హాజరు కావాలి. ఈ షరతులన్నీ నీకు ఇష్టమేనా? ఇష్టమేనండి. తన పడక గది పక్కన ఉన్న గదిలో ఒక మంచం వేయించి ఆ గదిని జయకి ఇచ్చింది ఇందిర. వంట ఇంట్లో అన్నీ చూపించింది. తనకు ఏ వేళకి ఏమేం కావాలో అన్నీ చెప్పింది. కాలేజీ నుంచి ఇంటికొచ్చి కాఫీ టిఫిన్ అయిన తర్వాత ఇంటి ముందర లాన్లో అటూ ఇటూ తిరుగుతూ కాలక్షేపం చేసేది ఇందిర. ఎవరైనా వచ్చి కాసేపు కూర్చుని మాట్లాడితే బాగుండును అనిపించేది. సాయంత్రం మా లాడ్జ్కి రండి, కాసేపు కబుర్లు చెప్పుకుందామని ఏ లెక్చరర్తోనైనా చెప్పాలనిపించేది. కానీ అలా ఎవరికి సన్నిహితంగా ఉండాలనిపించేది కాదు. లెక్చరర్లందరిలోకి సూర్యప్రభ ముఖం ఎప్పుడూ దీనంగా ఉంటుంది. 10 లంకణాలు చేసినట్టుగా హీనస్వరంతో మాట్లాడుతుంది. ఆమె పట్ల ఎందుకో ఇందిరకు చూడగానే జాలి కలిగింది. కానీ పైకి కనబరచలేదు. పలకరిస్తే చాలు 10 సార్లు ఇంటికొచ్చి ప్రిన్సిపాల్ని కలిసి కబుర్లలోకి దింపాలన్నట్టుగా ఉంటుంది చంపకం లెక్చరర్. కానీ ఎందుకో ఆమెను చూడగానే ఒక అడుగు వెనక్కి వెయ్యబుద్ధి పుడుతుంది ప్రిన్సిపాల్కి. సుస్మిత అమిత చలాకీగా ఉంటుంది. వాగుడుకాయ. అంతగా వాగేవాళ్లంటే ఇందిరకు విసుగు. ఇలా ఒక్కొక్కరిని గురించి తనకు కలిగిన అభిప్రాయాలను ధృవపరుచుకుంటోంది ఇందిర.
మగ లెక్చరర్లందరూ గౌరవంగా వినయంతో ఎవరి పనులు వాళ్ళు చేసుకుపోతున్నారు. ఎంత పట్టించుకోకపోయినా సుందర్ మాత్రం ఇందిరను ఆలోచింపచేస్తున్నాడు. అడిగిన దానికి కొలిచినట్లుగా జవాబులు చెప్తాడు. ఏ పని కోసం ఆమె దగ్గరికి వస్తాడో ఆ పని చేసుకుని వెళ్ళిపోతాడు. ఆమె ఎంత చెబుతుందో అంతే చేస్తాడు. అంతకు మించి ఒక్క మాట అయినా నోటి వెంట రాదు. అతడు ఒక విచిత్ర వ్యక్తిగా తోచాడామెకు. ఆ కాలేజీ ప్రిన్సిపల్గా ఏ విశేషమూ లేకుండా రోజులు గడుస్తున్నాయి ఇందిరకు. ఒకనాడు హఠాత్తుగా సుస్మిత ప్రిన్సిపాల్ గది ముందర నిలబడి, నేను లోపలికి రావచ్చా మేడం అన్నది. రండి, రాస్తున్న కలానికి మూత పెట్టి చేతిలో పెట్టుకుంది ఇందిర. వైస్ ప్రిన్సిపాల్ సుందర్ గారు నేను వస్తుంటే గేటు ముందర కనబడి ఈ ఉత్తరం మీకు ఇమ్మన్నారు మేడం. ఉత్తరం ప్రిన్సిపాల్కి అందించింది సుస్మిత. విప్పి చదువుకుంది ఇందిర. సుస్మిత ఆమె ముఖాన్నే చూస్తోంది. ఇందిర ఉత్తరాన్ని పక్కకు పెట్టి దాని మీద పేపర్ వెయిట్ పెట్టింది. ఆయన ఏదో గాబరాగా ఉన్నట్లు కనబడ్డారు మేడం. ఉత్తరం నా చేతిలో పెట్టి సైకిల్ మీద రిబ్బున వెళ్ళిపోయారు. దాన్ని బట్టి ఇంట్లో ఎవరికైనా బాగులేదేమో అనుకున్నాను. ఇది లీవ్ లెటర్ అనుకుంటూ లోపలికి వచ్చాను. రాగానే మీకు ఇవ్వాలనే అనుకున్నాను. కానీ నాకు ఫస్ట్ పీరియడ్ ఉండటం చేత క్లాస్కు వెళ్లాల్సి వచ్చింది. ఆయన ముఖంలో కనబడిన బాధ చూసి ఏమిటని అడుగుదామనుకుంటుండగానే వెళ్ళిపోయారు మేడం. సుస్మిత ఉపోద్ఘాతం మొదలుపెట్టింది. అవును, ఇది లీవ్ లెటరే. అత్యవసరంగా హాస్పిటల్కి వెళ్తున్నానని రాశారు. ఇంట్లో ఎవరికైనా జబ్బుగా ఉందేమో. కలం ఈ చేతిలోంచి ఆ చేతిలోకి మారుస్తూ అన్నది ఇందిర. మేడం, సుందర్ గారి బ్రతుకు అందరిలాంటిది కాదు. ఆయన ఎంత తెలివిగలవాడో, ఎంత ఆదర్శ పురుషుడో ఈ కాలేజీలో అందరికీ తెలుసు. కానీ ఆయన బ్రతుకు ఉన్నదే అది ఆయన ప్రతిభను రాణించకుండా దిగలాగుతున్నది. ఆయన బ్రతుకు జవాబు లేని ఒక ప్రశ్న. ఆ మనిషి ఎప్పుడూ దేనిని గురించి ఆలోచిస్తూ ఉంటాడు అనేది మీరు గమనించే ఉంటారు. అది తెగని ఆలోచన మేడం. క్షమించండి, మీరు అడగకుండానే ఆయన గురించి చెప్పేశాను. సంభాషణ చటుక్కున ఆపేసింది. ఏదో జ్ఞాపకం వచ్చినట్టుగా. మనమేం చేయగలం అన్నట్టు తల ఆడించింది ఇందిర. నేను సెలవు తీసుకుంటాను మేడం. సుస్మిత వెళ్ళిపోయింది. స్టాఫ్ రూమ్లో ఆ రోజు సుందర్ రాని విషయాన్ని గురించి అందరూ మాట్లాడుకున్నారు. అందరూ తలొక అభిప్రాయము వెలిబుచ్చారు. అప్రయోజకుడు, అసమర్థుడును సుందర్. తెలివితేటలుండగానే సరా, తెలివితో డిగ్రీలు సంపాదించాడు కానీ జీవితాన్ని జయించలేకపోతున్నాడు. పెదవులు చప్పరించాడు రామశేషయ్య. ఆయన పొలిటికల్ సైన్స్ బోధించే ఆచార్యుడు. ఆయన్నేం చేయమంటావయ్యా? పరువుకి ప్రాకులాడతారు కొందరు. ప్రాణం పోయినా మాట బయటికి పొక్కరు కొందరు. బురద మీద రాయి విసిరితే మన ముఖం మీద చెందుతుందని తప్పుకు తిరుగుతారు కొందరు. ఆ కోవకు చెందినవాడు సుందర్. నాకు ఆయన్ని చూస్తే ఎంత పూజ్యభావమో అంత జాలి కలుగుతుంది. మహానుభావుడు. రామకృష్ణ మందలింపుగా అన్నాడు. తలపంకించారు స్టాఫ్ అంతా. ఎవరి జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుందో మనం చెప్పలేం అనుకున్నారు చివరికి. సరిగ్గా ఆ సమయంలోనే లేడీస్ రూమ్లో సూర్యప్రభ చుట్టూ మూగారు ఉపన్యాసకురాండ్రంతా. తలుపు దగ్గర పడిపోయిన సూర్యప్రభను నలుగురు సాయం పట్టి సోఫా మీద పడుకోబెట్టారు. ముఖం మీద చెమటలు తుడిచారు. వేడివేడి కాఫీ తెప్పించారు. చెంచాతో నోట్లో పోశారు. ఫ్యాన్ పెట్టారు. ఆమె ఎప్పుడు కళ్ళు తెరుస్తుందా అని ఆమె ముఖంలోకి చూస్తూ కూర్చున్నారు. పావుగంట తరువాత సూర్యప్రభ కళ్ళు తెరిచింది. ఎందుకిలా చుట్టూ కూర్చున్నారు? నీరసంగా హీనస్వరంతో ప్రశ్నించింది సూర్యప్రభ. ఎందుకా? నేను పట్టుకోకపోయినట్లయితే తల పగిలిపోయి ఉండేది నీకు. నిజం చెప్పు, అన్నం తిని ఎన్నాళ్ళైంది? పిల్లలకైనా అన్నం పెడుతున్నావా? ఇంత సంపాదించుకుంటూ నీకు ఈ గతేమిటి? మందలించింది చంపకం. శుష్కించిన చెంపలలో గుంటలేర్పడినట్లు నవ్వింది. కప్పు కాఫీతో ప్రాణం లేచొచ్చిన సూర్యప్రభ. ఆ నవ్వెందుకు? నీ ప్రయోజకత్వానికా లేక నీ అదృష్టానికా? దేవుడు తెలివితేటలిచ్చాడు. చదువుకున్నావు, అదృష్టవంతురాలివి. ఉద్యోగం స్వంత ఊళ్ళోనే దొరికింది. ఇంకా అదృష్టవంతురాలివి. చేసుకున్న వాడిని కూడా ఈ ఊళ్ళోనే బదిలీ లేని ఉద్యోగం. కడుపున 2 పిల్లలు పుట్టారు. చక్కగా స్కూల్కి వెళ్తున్నారు. నీకేం తక్కువైందని ఇలా ఈశ్రోమంటూ బ్రతుకుతున్నావు? నీకంటే మన అప్పలమ్మ నయం. చూడు, ఎప్పుడూ నవ్వు ముఖంతో కళకళలాడుతూ ఉంటుంది. సంతోషమే సగం బలం. చూశావో లేదో? చంపకం ఆగకుండా మాట్లాడేస్తోంది. బరువుగా నిట్టూర్చి లేచి కూర్చోబోయింది సూర్యప్రభ. వద్దొద్దు, కాసేపు అలాగే పడుకో. అప్పలమ్మ పళ్ళరసం తీసుకురావడానికి వెళ్ళింది. తాగిన తర్వాత లేద్దు గాని అందరూ ఒక్కమారుగా వారించారు సూర్యప్రభని. అబ్బా, ఎంతమందిని ఇబ్బంది పెట్టానో. మీకెందుకర్రా నా మీద ఇంత అభిమానం? చంపకం, నా మీద ఇంత జాలి నీకెందుకు? నా పుట్టుకే దురదృష్టమైంది. విని వినపడకుండా అని పక్కకు తిరిగింది సూర్యప్రభ. ఎందుకా? మేమంతా మనుషులమైనందుకు. టక్కున జవాబిచ్చి అప్పలమ్మ తీసుకొచ్చిన పళ్ళరసం తాగించింది సూర్యప్రభ చేత చంపకం.
స్టాఫ్ రూమ్లో అందరి మధ్య ప్రసూతి వైరాగ్యం లాంటి భావం సంచారం చేసింది. ఎంత చదివినా ఎంత సంపాదించినా స్త్రీల బ్రతుకింతే అనుకున్నారొక్కసారిగా. పెళ్లి చేసుకుంటే ఒక్కడితో బాధ, చేసుకోకపోతే 10 మందితో బాధ. ఈ బాధామయ జీవితం స్త్రీకే ఎందుకు సృష్టించబడింది? చంపకానికి కలిగిన శేష ప్రశ్నకు అందరూ తలెత్తి చూశారు. ఎందుకు నేను చెప్పనా? సృష్టికర్త మగవాడు కనుక చటుక్కున జవాబిచ్చింది సుస్మిత. సృష్టికర్త కూడా మగబుద్ధి పోనిచ్చుకున్నాడు కాదు అంది చంపకం వెంటనే. అది కాదు సిస్టర్స్, నేనొక్క మాట చెబుతాను వినండి. చదువుకున్న, సంపాదించి తన కాళ్ల మీద తాను నిలబడిన స్త్రీ బానిస అన్న భావం మగ సమాజంలోంచి పోదు. ఈ దోపిడీదారి విధానంలో నుంచి ఏ మహానుభావుడో అవతరించి స్త్రీని విముక్తను చెయ్యాలి. అప్పటి వరకు ఈ బ్రతుకులింతే. సుస్మిత ఖండితంగా చెప్పింది. మహానుభావుడు అంటున్నావు, వాడు మగవాడేగా? ప్రశ్నించింది చంపకం. అసలు స్త్రీని ఇంతవరకు పైకి తీసుకొచ్చింది మహానుభావులేగా, శ్రీదేవి అన్నది సన్నగా. అణగదొక్కింది మగవాళ్లేగా, సుస్మిత చెప్పింది. శ్రీదేవికి నవ్వొస్తోంది ఈ సంభాషణ వింటుంటే. కానీ సూర్యప్రభ అలా ఉండగా నవ్వటానికి ఇష్టం లేక అణుచుకుంటోంది. సూర్యప్రభ పళ్ళరసం తాగిన తర్వాత లేచి కూర్చుంది. ముఖం మీద వెంట్రుకలను పక్కకు తోసుకుంటూ, మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఇవాల్టికి నన్ను బ్రతికించారు. చేతులు జోడించింది. మేము బ్రతికిస్తూ ఉంటాం. ఇంటికి వెళ్ళి వెట్టి చాకిరీ చేసి చస్తూ ఉండు. మీ ఆయనకు పిల్లలకి ప్రాణాలు దారపోస్తూ ఉండు విసుక్కున్నది చంపకం. పిల్లలంటే మగపిల్లలా లేక ఆడపిల్లలనా నీ ప్రశ్న అన్నది శ్రీదేవి. ఎవరైతే నేం చంపుకు తినటానికి ఆవేదనతో అన్నది చంపకం. అయితే పిల్లలు కూడా దోపిడీదారులే అన్నమాట. శ్రీదేవి ఆపుకోలేక కిసుక్కున నవ్వేసింది. ఆహా, ఎవరైతేనేం నిర్విరామంగా స్త్రీ చేత వెట్టి చాకిరీ చేయించుకుంటారో వాళ్ళంతా దోపిడీదారులే. చంపకం శ్రీదేవి అడుగుతున్న కొద్దీ ఖండితంగా జవాబులిస్తోంది. అయితే స్త్రీకి విముక్తి కలగాలంటే పెళ్ళి వద్దు, పిల్లలొద్దు, అంతేనా? శ్రీదేవి ఉండబట్టలేక ప్రశ్నించింది. అంతే అంతే, సుస్మిత, చంపకం ఒక్కసారే అన్నారు. అయితే అటువంటి వ్యవస్థ కోసం నారీలోకం ఎదురు చూడాలంటారు. తప్పకుండా. ఇది మహిళా దశాబ్దం అన్నమాట మర్చిపోకూడదు. ఈ దశాబ్దం అయ్యేవరకైనా మనం అభ్యుదయాన్ని సాధించలేకపోతే మన చదువులు, మన సంస్కారం, మన సామాజిక స్పృహ, మన చైతన్యం అంతా వృధా. చేతులు తిప్పుతూ చటుక్కున లేచి బ్యాగ్ అందుకున్నది చంపకం. అందరూ లేచి సూర్యప్రభని రిక్షాలో కూర్చోబెట్టి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు, కావాలంటే రేపు సెలవు పెట్టు అని సలహా ఇచ్చారు. అమ్మ తల్లులారా, మీకిద్దరికి పెళ్ళిళ్ళు కాలేదని అందరికీ అటువంటి సలహాలు ఇస్తున్నారా? పెళ్ళైతే వద్దు కానీ మగవాళ్ల చుట్టూ తిరుగుతూ ఉండాలా? బా, ఏం సలహాలో గొణుక్కుంటూ శ్రీదేవి ఇంటి దారి పట్టింది. చంపకం, కన్యాకుమారి సినిమాకు వెళ్దామా? మా ఇంటికి వచ్చేయి, ఇద్దరం అక్కడి నుంచి వెళ్దాం. భుజాల మీద చేతులు వేసుకుంటూ నడిచారు చంపకం, సుస్మిత. క్లాసులు మొదలైన తర్వాత కాలేజీ అంతా ఒకసారి చుట్టి రావటానికి బయలుదేరింది ఇందిర. కొన్ని క్లాసులు నిశ్శబ్దంగా ఉన్నాయి. లెక్చరర్లు విసుక్కోకుండా పిల్లల ప్రశ్నలకి జవాబులిస్తున్నారు. అంతా ఒక్కసారి కలియ తిరిగి తన రూమ్కి వెళ్తున్న ఇందిరకు ఉపాధ్యాయునుల గదిలో నుంచి వస్తున్న మాటలు స్పష్టంగా వినబడ్డాయి. మెల్లగా అడుగులు వేస్తూ వాళ్ళ సంభాషణ అశాంతంగా విన్నది ఇందిర. ఆమె మనసును సుందర్ ఒక పక్క, సూర్యప్రభ ఒక పక్క వాళ్ళ బాధలతో కృంగిపోతున్నట్లుగా కనబడుతూ పీడించడం మొదలుపెట్టారు. సూర్యప్రభ బాధలేమిటి, సుందర్ వ్యధ ఏమిటి? అందరికీ ఏదో ఒక గృహ కల్లోలాలు ఉంటాయా? మేధావులంతా మన దేశ సంస్కృతి, పవిత్రమైన వివాహ వ్యవస్థపైన ఆధారపడి ఉన్నది అంటున్నారే. చదువుకున్న భార్యాభర్తల మధ్య, అందులోనూ సంపాదనా పరుల మధ్య ఎటువంటి సంబంధ సామరస్యాలు ఉండాలి? ఆమెకు ఉండి సుస్మిత, చంపకంల సంభాషణలు చురుక్కుమనిపిస్తున్నాయి. మూడవ నాడు సుందర్ కాలేజీకి వచ్చాడు. తోటి లెక్చరర్లంతా అతడి చుట్టూ మూగి ఏమిటేమిటని ప్రశ్నిస్తున్నారు. ఏదో చెప్పి లోపలికొచ్చాడు సుందర్. అంతలో ప్రిన్సిపాల్ దగ్గర నుంచి రమ్మని కబురు. మీరింకా 2 రోజులు సెలవు పొడిగించకపోయారా? ఇప్పుడైనా కావాలంటే తీసుకోండి, కూర్చోమని కుర్చీ చూపిస్తూ అన్నది ఇందిర. అతడు తలదించుకున్నాడు. గుండె బరువెక్కినట్లయింది, కళ్ళు చెమ్మగిలినట్లయింది. పైకి కనబడకుండా ప్రయత్నిస్తున్నట్లు కనిపెట్టింది ఇందిర. మీరు తొందరగా హాస్పిటల్కి వెళ్తున్నారని రాశారు. ఏం జరిగింది? అంతా క్షేమంగా ఉన్నారా? ప్రిన్సిపల్ హోదాలో మర్యాద కోసం అడిగింది ఇందిర. అవును మేడం, నా భార్యని హాస్పిటల్కి తీసుకువెళ్లాల్సి వచ్చింది. అక్కడ 2 రోజులు ఉంచుకున్నారు. నిన్న సాయంత్రం తీసుకొచ్చాను, తల వంచుకునే చెప్పాడు. ఇప్పుడు నెమ్మదిగా ఉన్నారా? హఠాత్తుగా జబ్బు చేసిందా? సహజ ధోరణిలో అడిగింది ఇందిర. ఇప్పుడు బాగానే ఉంది. జీర్ణ కోసం కడిగి అంతా సర్దుకోవటానికి ఏదో మందిచ్చారు, పంపించేశారు ఇంటికి.
నోరు జారి చెప్పినట్లుగా చటుక్కున సర్దుకున్నాడు. గ్రహించుకున్నది ఇందిర. సరే, ఇప్పుడు క్షేమంగా ఉన్నారు కదా, అవసరమైతే మరో 2 రోజులు సెలవు తీసుకోండి అన్నది. అవసరం లేదు మేడం, మీరు నా పట్ల చూపించిన సానుభూతికి నా కృతజ్ఞతలు. మెల్లగా అడుగులు వేసుకుంటూ గది దాటి వెళ్ళాడు. విచిత్రమైన మనిషిలా ఉన్నాడు. మనసులో ఉన్న బాధను ఎవరికీ చెప్పుకోలేకుండా ఉన్నాడు అనుకున్నది ఇందిర. మనిషి చాలా కుంగిపోయినట్లు కనిపిస్తున్నాడు. డబ్బు ఇబ్బందో లేక గృహఛిద్రాలో రెండూ తీరేవి కాకపోవచ్చు అనుకుంది. ఇందిర లాడ్జ్లోకి రాగానే జయ ఎదురుగా వస్తోంది. ఏ వేళకు ఏమి కావాలో అవన్నీ అమర్చి పెడుతోంది. కమ్మటి వంటకాలు చేసి పెడుతోంది. ఆమె అలవాట్లను బాగా తెలుసుకుని మసులుకుంటోంది. ఎంత చనువుగా ఇందిర పలకరించి మాట్లాడినా తన పరిధిలోనే ఉంటుంది. భోజనం చేస్తూ జయ అని పిలిచింది ఇందిర. ఏమిటమ్మా, నమ్రతతో పలికింది జయ ఎదురుగా వచ్చి. నీ జీతం ఏం చేస్తున్నావు? నాకు ఖర్చులేమున్నాయమ్మా, మీరిచ్చిందంతా ఒక కవరులో వేసి జాగ్రత్త చేశాను. జాగ్రత్త చేసి ఏం చేస్తావు? ఏం చేయటానికి తోచక జాగ్రత్త చేస్తున్నానమ్మా. భోజనం కాఫీ మీ దగ్గరే గడిచిపోతున్నాయి. చీరలు జాకెట్లు కూడా మీరిచ్చినవే ఉపయోగిస్తున్నాను. నాకింతకంటే ఏం కావాలమ్మా? మీ వాళ్లకు పంపించవా? మాకెందుకు నీ డబ్బు అంటున్నారమ్మా. ఇది బాగానే ఉంది, ఒక పని చేస్తావా? జయముఖంలోకి సూటిగా చూస్తూ అడిగింది ఇందిర. చెప్పండమ్మా, నేను వేరే వంట మనిషిని పెట్టుకుంటాను. నువ్వు కాలేజీలో చేరి చదువుకో. చిన్నదానివే కదా, చదువుకుని ఏదైనా గౌరవం గల ఉద్యోగం చేద్దు గాని నీ చేత వంట పని చేయించడం నాకు చాలా కష్టంగా ఉంది. ఏమంటావు? వద్దమ్మా, వద్దు. నాకు అన్ని ఉద్యోగాల కంటే ఈ పనే బాగుంది. ఎప్పటికీ మీ అండా నేను విడవను. నా జీవితమంతా మీ చాటును ఇలా గడిచిపోనియండి. నాకింతకంటే ఏ ఆశలు ఆశయాలు లేవు. దీనంగా చూసింది జయ. నీకు కోరికలు లేవంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఈ రోజుల్లో కోరికలు లేని వాళ్ళు ఉన్నారంటే వింత సంగతే. నిజంగానమ్మా, నాకే కోరిక లేదు. ఎన్ని ప్రశ్నలు వేసినా జయ గత జీవితం ఏమిటో ఇందిర ఆమె నుండి రాబట్టలేకపోతోంది. జయ, నీకు పెళ్ళైందా? జయ ఇందిర ముఖంలోకి అదో మాదిరిగా చూసింది. అడిగిన దానికి సరైన సమాధానం చెప్పకపోవటం అమర్యాద అనిపించుకుంటుందని తెలుసు. చేతులు నులుపుకుంటూ కొంతసేపు నేలచూపులు చూసింది. చివరికి నాకు పెళ్ళైందని మొదటి రోజే చెప్పానండి అన్నది. ఆహా, అయితే నీ డబ్బంతా కొత్త కాపురం కోసం దాస్తున్నావన్నమాట. వింతగా చూసింది జయ ముఖంలోకి. కాదని తల అడ్డంగా తిప్పింది జయ. ఇందిర జయముఖంలోకి చూసేసరికి జయ కళ్ళల్లో కన్నీటి బొట్లు చెంపల మీదుగా జారుతున్నాయి. జయ, పట్టి పట్టి అడిగి నేను నేర్పించాను, మరింకెప్పుడు ఆ ప్రశ్న అడగనులే. చటుకుని లేచొచ్చి జయ చేతులు పట్టుకుంది ఇందిర. మీరింతగా అడుగుతుంటే చెప్పకుండా ఉండలేను. కానీ ఇప్పుడు కాదు, మరోసారి చెప్తాను. నన్ను క్షమించండమ్మా. ఇందిర 2 చేతులు తీసుకుని కళ్ళకద్దుకున్నది జయ. భోజనం చేసి హాయిగా నిద్రపో. నేను అడిగిన ప్రశ్న కూడా మర్చిపో. ఇందిర లేచి తన గదిలోకి వెళ్ళింది పేపర్ చేతబట్టుకుని. కథ కొనసాగుతుంది.